శ్రీమాత్రే నమః. ఓం కాలభైరవాయ నమః. ఈరోజు కాలాన్ని నడిపించేటటువంటి కాలభైరవుడే మన కోసం ఏం సందేశం తీసుకువచ్చాడు అంటే, భక్త, కాలభైరవుని సందేశం నిన్ను వెతుకుతోంది. నీ కోసం ఈ సంపద ఇవ్వటానికి నేనే వచ్చాను, వెంటనే వచ్చి తీసుకో. వద్దన్నా కూడా సంపద వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక అదృష్టాన్ని ఈరోజు నీకు నేను ప్రసాదిస్తున్నాను. వదులుకోకు. వదులుకున్నావంటే కలకాలం కూడా కష్టాల్లోనే కాలం గడపాల్సి వస్తుంది. నిన్ను ఏరికోరి వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని అసలు వదులుకోకు అంటూ ఈరోజు కాలభైరవుడు మనకు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. కాలభైరవుడి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన భైరవుడి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక సాక్షాత్తు కాలభైరవుడే మనకు పంపించిన సందేశం ఏంటంటే, బిడ్డ, ఇది యాదృశ్చికం కాదు. ఈ రోజు నీ కళ్ళ ముందు ఈ వీడియో వచ్చింది అంటే అది నా ఆహ్వానం, నా పిలుపు. ఈ రోజు నువ్వు పట్టించుకోకపోతే నువ్వు నీ బంగారు భవిష్యత్తును వదులుకున్నట్లు అవుతుంది. వదులుకుంటావా? ఈరోజు విశ్వంలోని అన్ని నక్షత్రాలు నీ వైపు నిలపబడ్డాయి. నీ పేరు పిలుస్తున్నాయి, పలుకుతున్నాయి. నువ్వు సంవత్సరాలుగా చూడని ఆ ధనం అకస్మాత్తుగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీకు ప్రజలు ఇవ్వని ఆ గౌరవం ఇక నీ పాదాల దగ్గర ఉంటుంది. నీ శత్రువులు నిన్ను పడగొట్టాలని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు నీ ముందు నమస్కరిస్తారు. కానీ ఒక్క షరతు, ఈ రోజు ఈ దివ్య సందేశాన్ని మధ్యలో వదిలివేయటం తప్పు. భక్త, నాకు తెలుసు నీకు ధనం ఎంత అవసరమో నేను చూస్తున్నాను. నీ తలపై అప్పుల బాధ ఉంది. ఇంట్లో మనశ్శాంతి లేదు. రాత్రిలో నిద్ర పట్టడం లేదు. ఈ రోజు ఈ మాట ఇస్తున్నాను. ఎటు నుండి లక్ష్మీదేవి నీ ఇంటికి మార్గం అడుగుతుందో ఆ ద్వారం యొక్క రహస్యం నేను చెబుతాను. భక్త, నువ్వు ఊహించలేవు రాబోయే రోజుల్లో నీ అదృష్టం ఎలా మెరిసిపోతోందో. అదే ఆ పవిత్ర క్షణం నేను చూశాను. నువ్వు బాధపడ్డావు, చాలాసార్లు కూడా నువ్వు గాయపడ్డావు, అలాగే చాలాసార్లు కన్నీరు కార్చావు. నా జీవితం ఏమీ మారదు, ఇంకా అంతే, నేను ఇంతే అని. కానీ ఈరోజు ఈ దివ్య స్వరం నీకు చెబుతోంది, నీ ఆలోచన తప్పు. నేను నిన్ను ఎప్పుడూ విడవలేదు, విడవను కూడా. నీతో ఉన్నాను, నీతోనే ఉన్నాను. నువ్వు ఏమి కోల్పోయినా దానికంటే 1000 రెట్లు ఎక్కువ నీకు లభిస్తుంది. నీకు సాక్షాత్తు కాలభైరవుడిపై విశ్వాసం ఉంచు. నువ్వు నీ హృదయంలో నాకు స్థానం ఉంటే అది నువ్వు విను. జీవితంలో చాలా పోరాడావు. ఫలితం నీకు మోసం, అవమాన ఫలం లభించింది. నువ్వు ఇతరుల మేలు కోరావు, కానీ ప్రజలు నీకు చెడు చేశారు. చాలాసార్లు నువ్వు గాయపడ్డావు. ఇక జీవితంలో ఏమీ మిగలలేదు అని నీకు అనిపించింది కూడా, ఎవరు చూడనప్పుడు. కానీ ఈరోజు ఈ క్షణం అదంతా మర్చిపోతుంది. నీ బాధను ఈ ప్రపంచం చూడలేదు, చూసినా పట్టించుకోలేదు. కానీ నన్ను నమ్ము, నేను ప్రతిదీ చూశాను. నువ్వు పదే పదే ఆలోచిస్తూ చెడు కాలం ఎందుకు ముగిసిపోలేదు, ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళు దేవా అని ఈ రోజు కోసం నేను నీకు చెబుతున్నాను. నువ్వు ఒంటరివి కాదు. ఎవరి తలపై అయితే కాలభైరవుడి చెయ్యి ఉంటుందో వారిని ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు నీకు సంపద ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నావు కదా. అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను. భక్త, నువ్వు ఇప్పుడు నన్ను ఎప్పుడు పిలిచావో నేను ఎప్పుడు విన్నానో. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి రాత్రి నాకు తెలుసు. ప్రపంచం చూడని నీ బాధ నాకు తెలుసు. నువ్వు అడుగుతున్నావు కదా, భైరవా, నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయ్యా అంటూ. సంపద ఎప్పుడు వస్తుంది దేవా? ఇప్పుడు విను. నేను నీకు 5 మార్గాలు చెబుతున్నాను. వాటిని ఆచరించు, నీ జీవితం మారిపోతుంది. మొదటి మార్గం, ఉదయం లేవగానే ఫోను చూడకు. ముందుగా నా పేరే జపించు. ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించు. లేదా పని చేసిన ప్రతిసారి నీ నోటి వెంట ఈ జపం రానివ్వు. ఇది జపం కాదు, ఇది హృదయ జపం కావాలి. నీ శ్వాసలో నన్ను అనుభవించు. లోపలికి శ్వాస తీసుకుంటూ ఓం అనుకో, బయటకు వదులుతూ కాలభైరవాయ అనుకో. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే, పిలిస్తే నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు దూరం అవుతాయి. నీ మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనసే సంపదకి మొదటి ద్వారం. రెండవ మార్గం, నీ జీవితాన్ని పవిత్రం చెయ్యి. సంపద రావాలి అంటే ముందు నీ ఆలోచనలు శుభ్రం కావాలి. అబద్ధం తగ్గించు. ఇతరుల గురించి చెడు మాట్లాడటం మానుకో.
అసూయను విడిచిపెట్టు. ప్రతి సోమవారం ఉపవాసం లేదా నియమం పాటించు. శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చెయ్యి. చేతులతో స్పర్శించి ఇలా చెప్పు, భైరవ, నా లోపల ఉన్న అహంకారాన్ని అన్నీ కడిగివేయి, నా పాపాలను కడిగివేయి, నన్ను శుద్ధి చెయ్యి. నీ హృదయం శుభ్రమైతే సంపద నీ వద్ద నిలకడగా ఉంటుంది. మూడవ మార్గం, ధర్మంతో సంపాదించు. దొంగదారిలో వచ్చిన డబ్బు శాంతిని ఇవ్వదని గుర్తించుకో. అది కష్టాన్ని కొని తెస్తుంది. నువ్వు ఏ పని చేసినా నిజాయితీతో చెయ్యి. చిన్న పనైనా సంపూర్ణంగా చెయ్యి. నీ సంపదలో కొంత భాగం పేదవారికి, ఆవులకు, దేవాలయాలకు లేదా అవసరమైన వారికి నువ్వు దానం చెయ్యి. దానం చేసిన చేతిలో ఎప్పుడూ ఖాళీగా ఉంచడు ఈ భైరవుడు. నీ చేతి ద్వారా ఇచ్చిన ప్రతి రూపాయి వేల రెట్లు తిరిగి వస్తుంది నా ఆశీర్వాదంతో. నాలుగవ మార్గం, కోపాన్ని జయించు. సహనాన్ని పెంచు. నీ కష్టాల్లో ఎక్కువ భాగం నీ కోపం వల్ల వచ్చినవే. ఎవరైనా నిన్ను అవమానిస్తే క్షణమాగు, నా పేరు జపించు. సహనం ఉన్నవాడి ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా నిలుస్తుంది. ధైర్యం ఉన్న చోట దరిద్రం నివసిస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు నిన్ను బాధించిన వారిని క్షమించు. అలా చేసినప్పుడు నీ కర్మ బంధాలు తొలగిపోతాయి. ఐదవ మార్గం, భయాన్ని విడిచి ధైర్యంగా అడుగు వెయ్యి. నువ్వు చాలాసార్లు అవకాశాలను కోల్పోయావు. భయంతో నేను నీతో ఉన్నప్పుడు నీకెందుకు అంత భయం? భయం కొంత పనిని ప్రారంభించు. కొత్త ఆలోచనలు ప్రయత్నించు. విఫలమైతే నేను నీకు పాఠం నేర్పుతాను. గెలిస్తే నేను నీకు ఫలితం ఇస్తాను. ప్రతిరోజు ఇలా చెప్పు, భైరవ, నేను ప్రయత్నిస్తాను, ఫలితం నీదయ్యా. ఈ ధైర్యం ఉన్న చోట సంపద తలుపు తట్టకుండా లోపలికి వస్తుంది బిడ్డ. నీ కష్టాలు శాశ్వతం కాదు. నీ కన్నీళ్లు వృధా కాదు. నా పేరు జపించు. నువ్వు కోల్పోయిన దానికంటే వేల రెట్లు ఎక్కువ ఇస్తాను. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రతి క్షణం నీ నీడలా ఉంటాను. కష్టం వస్తే నిన్ను కాపాడుకుంటాను. ఆపద వస్తే నిన్ను ఆదుకుంటాను. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ చేయి విడిచిపెట్టను అంటూ కాలభైరవుడు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.